వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు, మినీ ట్రాక్టర్, అన్ని రకాల విత్తనాలపై 50% సబ్సిడీ కొరకు మే 15 జూన్ మొదటి వారం వరకు ఏఐపీకేఎస్ ఆందోళనకు వి ప్రభాకర్ పిలుపు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ 19 ఏప్రిల్ రోజు హైదరాబాద్ లో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ కార్యక్రమాల్లో అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షన సమావేశం జరిగింది. ఆర్మూర్ భూపాల్ రెడ్డి పట్నంలో మాస్లైన్ పార్టీ ఖార్ కుమార్ నారాయణ భవన్ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవర మాట్లాడుతూ పనులపై చర్చించే అంతలా పిలుపునివ్వడం జరిగిందని, గత దశాబ్దం వ్యవసాయ ఉత్పత్తి సాధన పైన, యంత్రాలపైన, ఎరువులకు, పురుగుల మందులు, రైతాంగానికి ఇన్సూరెన్స్ సబ్సిడీ ప్రభుత్వాలు ఇచ్చేవి. ట్రైనీ రైతన్నకే పెద్దపీట వేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీ ఇలాంటి రద్దు చేసి సర్వరోగ నివారణ రైతు బంధుగా చూయించి తీరని అన్యాయం చేశారని, సబ్సిడీ ఎలా సాగించాలని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 19వ తేదీ ఏప్రిల్ రోజున హైదరాబాదు సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యాలయంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉద్యమ ఆందోళన కార్యక్రమాల్ని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా ఈ సీజన్లో అకాల వర్షాల వల్ల దాదాపుగా 1000 ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట, మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా తడిసి ముద్దైనాయి. కళ్ళాల మీదనే రోడ్లపైన ఆరబోసిన ధాన్యం కూడా మొత్తం ముద్దయింది. నిన్నటి వరకు రైస్ మిల్ యజమానులు సతాయింపు లేకుండా తీసుకుంటున్నామని చెప్పేసి, తీసుకునేటట్లుగా మేము ఒత్తిడి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. కానీ అదంతా కూడా వాస్తవం కాదు. ప్రతి రైస్ మిల్ యజమాని దాదాపు క్వింటాల్కు 5-6 కిలోల తరువుకు ఇస్తారా, లేకపోతే వచ్చిన లారీల్ని 5 రోజులు 6 రోజులు దించుకోకుండా, అన్లోడ్ చేయకుండా సతాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ మేరకు మేము అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందర కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, ఎన్నికలు కూడా ఉండడం మూలంగా. ఇది అట్లాగే నిన్న ఇవాళ ఈ మధ్య కాలంలో ఏదైతే పిడుగుపడి అనేక పశువులు ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నష్టానికి సంబంధించి ఎకరాన 25,000 రూపాయలు, అట్లాగే వాణిజ్య పంటలు, మామిడి తోటలకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదే సమయంలో ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సాధనాలైన ట్రాక్టర్లు, అట్లాగే ఈ దాదాపు అన్ని రకాల సామాగ్రి, పనిముట్లు, అట్లాగే మందు, పురుగు మందు, ఎరువులు, వీటన్నిటికీ 50% ఇలా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేస్తాం. ఎందుకంటే సర్వరోగ నివారణలాగా రైతు బంధువులు చూపిస్తా ఉన్నారు. రైతు బంధు కూడా ఇవాళ దాదాపు 3 ఎకరాల వరకు వచ్చి పడివి ఆగిపోయింది, ఖాతాలో ఇంకా రాలేదు. అందుకని ఏదైతే ₹1,00,000 రుణమాఫీ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి వైఫల్యం చెందింది, ఇప్పుడు ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీ అని చెప్పారు. అట్లాగే ప్రతి ధాన్యం గింజకు, ప్రతి పంటకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పారు. అది అమలు జరగలేదు. కాబట్టి అమలు చేయించుకోవడానికి మే 15వ తేదీ నుండి జూన్ వరకు మండలాలు, డివిజన్లు, అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు, ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ నిర్ణయాలని అన్ని రాష్ట్ర జిల్లా కమిటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే సమయంలో ఏదైతే పంటల బీమా బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లోన్లు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తింపజేస్తా ఉన్నాయి. పంటల బీమా అందరికీ వర్తింపజేయాలని, పోడు రైతులందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లో ఒక డిమాండ్గా ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను.